ఈ రాత్రి మరొక యవనస్తుని జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్, మలుపు తిప్పిన ఒక సంఘటన, ఒక సన్నివేశాన్ని మీ ముందు ఉంచి వర్తమానాన్ని ముగించాలని ఆశపడుతున్నాను. దానికంటే ముందుగా ఒక చిన్న ప్రశ్న. సమాధానం చెప్పండి చాలు. యవనస్తులు తప్పు చేయటం సహజమా? అసహజమా? సహజమే. క్వైట్ కామన్. అసలు మానవుడు తప్పు చేయడం సహజమా? అసహజమా? సహజమే. ఒకే తప్పులో ఒక వ్యక్తి ఎక్కువ కాలం కొనసాగటం సహజమా? అసహజమా? ఆ? అసహజం. అది సహజమైంది మాత్రం కాదు. అది ఎబ్బెట్టుగా ఉంటది. ఇబ్బందికరంగా ఉంటది. గుర్తుంచుకోండి, మళ్ళీ చెప్తున్నాను. యవనస్తులు తప్పు చేయటం అన్నది సహజం. చాలామంది యవనస్తుల హృదయాల్లో ఏముంటదో తెలుసా? పాపం చేయాలన్న ఆశ ఉండదు వారికి. పాపాన్ని విడిచిపెట్టాలన్న కోరికే ఉంటది. తల్లిదండ్రులను దుఃఖపెట్టాలన్న ఆశ ఎవరికీ ఉండదు. తల్లిదండ్రులకు సంతోషాన్ని కలిగించాలన్న కోరికే ఉంటది. ఈ పని చేయకూడదు అనుకుంటారు. ఇలా ప్రవర్తించకూడదు అనుకుంటారు. ఇలా జీవించకూడదు అని అనుకుంటారు. కానీ ప్రాబ్లమ్ ఏంటంటే చేయకుండా ఉండలేరు. చెయ్యకుండా ఉండలేరు. రోమపత్రిక 7వ అధ్యాయంలో పౌలు బాధ అదే. చేయాలనుకుంటున్నా, చేత కావట్లా. చాలామంది సమస్యది. నాకు తెలిసి ఇష్టపూర్వకంగా పాపం చేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. విపరీతంగా తాగే ఒక తమ్ముడు నాకు బాగా తెలుసు. ఇప్పటికి దాదాపు ఒక 23, 24 సంవత్సరాలు అవుతుంటది. వారం బాగుంటాడు, వారం తాగుతాడు. తప్పు చేశానని దగ్గరికి ఒప్పుకోవటానికి వచ్చిన ప్రతిసారి ఒక మాట అంటాడు. నేను ఒక మాట తిడితే ఆ పిల్లోడు ఒక మాట అంటాడు. నేను చేసే తప్పును చూస్తున్నావన్నా, కానీ తప్పు చేయకుండా ఉండటానికి నేను చేసే ప్రయత్నం నీకు అర్థం కావట్లా. చాలా పెద్ద పోరాటం జరుగుతుంది నాలో. చివరికి ఈళ్ళైపోతాను, వంగిపోతాను, దానికి తలొగ్గుతాను. చేయకుండా ఉండటానికి చేత కావట్లేదు. అది అతని సమస్య. తాగుడు ఒకరికి సమస్య కావచ్చు. ఇక్కడ రకరకాల పాపం, అపవిత్రమైన కార్యాల చేత పట్టబడి చేయకుండా ఉండటానికి ఇష్టపడినా కూడా చేస్తూనే ఉన్న యవనస్తులు ఎవరైనా ఉంటే మీకే ఈ వర్తమానం. అందుకని మనకు ఎవరైనా ఒక ఎగ్జాంపుల్ చెప్తే బాగుండు. ఇట్లా ఉంటే మీరు చేయకుండా ఉండొచ్చు అని ఎవరైనా చెప్తే బాగుండు. బైబిల్‌లో ఎవరైనా మనకు బోధిస్తే బాగుండు. మనం చదువుకున్న వచన భాగంలో ఒక యవనస్తుడున్నాడు. ఎవరతను? కాదు. తప్పిపోయి తిరిగి వచ్చిన కుమారుడు. తప్పిపోయిన కుమారుడు ఎవరు? పెద్దోడు పోయినాడు, ఇంక మళ్ళీ రాలా. ఇంట్లోనే ఉన్నాడు. వెళ్ళిపోయాడు గాని మళ్ళీ రాలా. ఇతను వెళ్ళాడు, మళ్ళీ వచ్చాడు. కాబట్టి అతన్ని అడుగుదాం. అతను వేశ్యలతో సహవాసం చేస్తాడు. చెడ్డ స్నేహితులతో సహవాసం చేస్తాడు. తండ్రి ఇంటిని విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. అతను పతనమైపోయాడు, పాడైపోయాడు. కానీ గొప్ప విషయం ఏంటంటే అతను తిరిగి వచ్చాడు. అతను పాపాన్ని మానుకున్నాడు. సులభంగా బయటపడగలిగాడు. ఎలా సాధ్యమైంది? అతన్ని అడిగితే అతను మనకు కొన్ని సమాధానాలు ఇస్తాడు. పాపం మానుకోవాలని ఆశ ఉంది, కానీ చేత కావట్లా అన్నది నీ ప్రశ్న అయితే ఇతని దగ్గరికి రండి. ఇతను ఎలా పాపాన్ని మానగలిగాడో, ఇతను ఎలా పాపాన్ని మానుకోగలిగాడో, ఎలా దేవుని దగ్గరికి రాగలిగాడో ఇతను కొంత సలహా ఇస్తాడు, మార్గాన్ని చూపిస్తాడు. ఇతను చేసినట్టు మనము చేయగలిగితే చాలు. ఇతన్ని అడిగితే ఈ రాత్రి ఈ యవనస్తుడు మనకిచ్చే సందేశం ఇదే. ఎలా మానుకోగలిగావు అనంటే అతడు చెప్పే కారణాలు చూడండి. ఎందుకు ఆ యవనస్తుడు పాపాన్ని మానుకొని తిరిగి తండ్రి దగ్గరికి, దేవుని దగ్గరికి రాగలిగాడో ఒక 3 కారణాలు క్లుప్తంగా మీ ముందుంచి వర్తమానాన్ని ముగిస్తాను. మొదటి కారణం నేను చదువుతున్నాను. లూకా సువార్త అధ్యాయం 15, అధ్యాయం 15 వచనం 17 చూడండి. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు, నా తండ్రి యొద్ద ఎంతోమంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది. నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోతున్నాను అని అన్నాడు. వినండి, ఈ మాట వినండి. నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోతున్నాను అన్నాడు. ఇక్కడ అంటే ఎక్కడ? మీరే చెప్పండి. ఇక్కడ అంటే ఎక్కడున్నాడు ఆయన? చెప్పండి. దూరదేశం. రైట్, దూరదేశం. దూరదేశం అంటే తండ్రికి దూరంగా వెళ్ళిపోయాడు. దేవునికి దూరంగా వెళ్ళిపోయాడు. ఇక్కడ అంటే ఎక్కడ అంటే నేను చెప్తాను. దానికి ఒక పేరు పెడదాం. దూరదేశం కాదు, ఇంకొకటి కాదు. దీనికి ఒక పేరు పెట్టేద్దాం. లోకం అందామా? రైట్, లోకం. తండ్రి ఇంటిని వదిలి ఎక్కడికి వెళ్ళిపోయాడు? లోకం వైపు వెళ్ళిపోయాడు.
సో ఇక్కడ అని అన్నాడు. ఇక్కడ అంటే ఎక్కడ? లోకంలో. ఇతను ఏమంటాడంటే, నేను ఎందుకు తిరిగి వచ్చానంటే లోకం పట్ల నాకు ఒక క్లారిటీ వచ్చింది అంటాడు. సో మొదటి ఇతని టర్నింగ్ పాయింట్కి ఫస్ట్ రీజన్, మొదటి కారణం ఇతను ఏమంటాడంటే, లోకం అంటే ఏంటో నాకు అర్థమైపోయింది, లోకం అంటే ఏంటో నాకు ఒక స్పష్టత వచ్చింది, కాబట్టే నేను దేవుని దగ్గరికి రాగలిగాను అంటాడు ఇతను. ఇతను అడిగితే చెప్తాడు, మీరు అనుకుంటున్న లోకం ఏదో నాకు తెలియదు కానీ ఇతను చెప్తున్న లోకాన్ని ఒకసారి చూడండి. ఇతని దృష్టిలో లోకం అంటే ఏంటి? ఇక్కడ అంటే లోకం. ఆ లోకం మీద ఒక క్లియర్గా క్లారిటీకి వచ్చాడు, ఒక స్పష్టమైన ఐడియాకి వచ్చాడు. వచ్చి అతను ఆన్సర్ చెప్తా ఉన్నాడు. ఇక్కడ అని అన్నాడు. ఇక్కడ అంటే ఎక్కడ? లోకం. ఎట్లాంటిది లోకం? ఇతను అడిగితే చెప్తాడు. లోకం ఎలాంటిది చూడండి. 15వ అధ్యాయం 15వ అధ్యాయం వచనం 13. కొన్ని దినములైన తర్వాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశమునకు ప్రయాణమైపోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారము వలన పాడు చేశాడు. మొదటిది లోకం అంటే ఏంటి అంటే, లోకం పట్ల ఇతనికి వచ్చిన ఒక అవగాహన ఏంటంటే, లోకం పట్ల ఇతను ఒక స్పష్టతకి ఎలా వచ్చాడు అంటే, మొదటిది ఏంటి అంటే లోకం తనను పాడు చేస్తుంది అని అర్థం చేసుకున్నాడు. లోకం ఏం చేస్తుంది? పాడు చేస్తుంది. ఆస్తిని పాడు చేసుకున్నాడు. ఆస్తి ఎవరిది? తండ్రిది. తండ్రి ఇచ్చిన ఆస్తి తండ్రి ఏదేదైతే ఇచ్చాడో అవన్నీ పాడు చేసింది లోకం. అమ్మా అయ్యా తమ్ముడు చెల్లి వినండి, ఈ రాత్రి పరలోకపు తండ్రి మనకిచ్చిన ఆస్తి ఈ జీవితం, పరలోకపు తండ్రి మనకిచ్చిన ఆస్తి ఈ యవ్వనం, పరలోకపు తండ్రి మనకిచ్చిన ఆస్తి ఈ సమయం, పరలోకపు తండ్రి మనకిచ్చిన ఆస్తి నీ కుటుంబం, పరలోకపు తండ్రి నీకు ఇచ్చిన ఆస్తి నీ జ్ఞానం, పరలోకపు తండ్రి నీకు ఇచ్చిన ఆస్తి నీ బలం. ఇవన్నీ ఎవరిచ్చారు? నువ్వు సంపాదించుకున్నవి కాదు. ఇచ్చింది ఎవరు? దేవుడే. కానీ లోకం ఏం చేస్తుందంటే, లోకం పాడు చేస్తుంది. లోకానికి తెలిసిందల్లా పాడు చేయటమే. అది పాడు చేసిన వారు అనేక మంది ఇక్కడ పాడైపోయారు. చాలామంది డాక్టర్లు అవుదాం, ఇంజనీర్లు అవుదాం అనుకున్న వాళ్ళు 10th పాస్ కాక ఇంటర్మీడియట్ కూడా ముందుకు కొనసాగించలేక విఫలమై కూర్చున్న వాళ్ళు ఇక్కడ ఉన్నారు. కారణం ఏంటి? లోకం నీ విద్యా జీవితాన్ని పాడు చేసింది. లోకం నీ అందమైన భవిష్యత్తును పాడు చేసింది. ఎక్కడో ఉండాల్సిన వాడివి, ఉన్నతమైన స్థానాల్లో ఉండాల్సిన వాడివి, పాడైపోయింది. తల్లిదండ్రులతో మీ సంబంధాన్ని పాడు చేయలా? అమ్మా నాన్నలతో సంబంధాన్ని పాడు చేసుకొని కూర్చున్న వారు ఉన్నారు ఇక్కడ. స్నేహితులతో మీ సంబంధాన్ని పాడు చేసింది. దేవునితో మీ సంబంధాన్ని పాడు చేసింది. ఆరోగ్యాలను పాడు చేసుకున్న వారు ఎంతమందో. మా ఊరిలో నాకు పిల్లడు ఉన్నాడు. వాళ్ళ పిల్లలు ఇప్పటికీ ఉన్నారు. వాళ్ళు కూడా రక్షించబడ్డారు. వినాలి, వెనకనే చెడిపోయేది. వినండి. తెల్లవారుజామున 5:30 ఫోన్ చేశారు. అబ్బాయికి బాగాలేక వెళ్ళాను. లాస్ట్ స్టేజ్లో ఉన్నాడు. లాస్ట్ కండిషన్ అది. చిన్న పిల్లలు ఉన్నారు, ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు. ఒక్క మాట అడిగాడు, బతకాలని ఉందన్నా, ఏమైనా చేసి బతికించన్నా అన్నాడు. లాభం లేదు తమ్ముడు. రీజన్ ఏంటంటే అతనికి హెచ్ఐవి. అప్పటికి దాదాపు 6-7 ఇయర్స్ అయింది హెచ్ఐవితో బాధపడబట్టి. చిన్న పిల్లలు ఉన్నారు. పెద్దోడికి 8 ఏళ్ళు, చిన్నోడికి 8 ఏళ్ళు, పెద్దోడు 9 ఉంది, అంతే. 9-10 ఉంది. వాళ్ళ కోసమైనా బతుకుతానన్నా, ఏమైనా చెయ్యన్నా. ఏం చేస్తాం? ప్రార్థన చేసి ఇంటికి వచ్చాను. 7 గంటలకు ఫోన్ వచ్చింది, చనిపోయాడని. భార్య వయస్సు 27 సంవత్సరాలు, అంతే. జస్ట్ 27 ఇయర్స్. వినాలి, ఒక 27 సంవత్సరాల యవ్వనస్తురాలు విధవరాలుగా మారింది. ఎవరిని బట్టి? ఇతన్ని బట్టి. చిన్న పిల్లలు అనాథలైపోయారు. ఎవరిని బట్టి? ఇతన్ని బట్టి. ఆ ఇద్దరు చిన్న పిల్లల భవిష్యత్తును పాడు చేసింది లోకం. ఒక యవ్వనస్తురాలి శ్రేష్టమైన భవిష్యత్తును పాడు చేసింది లోకం. ప్రియులారా, రంగురంగులుగా కనిపించే ఈ లోకం, ఆకర్షణీయంగా కనిపిస్తున్న ఈ లోకం నిన్ను పిలుస్తుందే, నాలో ఏదో మత్తుందని అనుభవించమని నిన్ను ఆహ్వానిస్తుందే. ఈ లోకం నిన్ను పాడు చేస్తుంది, అంతే. నీ ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది, నీ భవిష్యత్తును పాడు చేస్తుంది, నీ జీవితాన్ని పాడు చేస్తుంది, నీ కుటుంబాన్ని పాడు చేస్తుంది, మీ అమ్మా నాన్నల ఆనందాన్ని పాడు చేస్తుంది, మీ ఆస్తిని పాడు చేస్తుంది, మీ ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది. లోకానికి తెలిసింది పాడు చేయటమే. అది అర్థమైంది యవనస్తునికి.
లోకం ఎట్లాంటిది చెప్పు అంటే ఇది పాడు చేస్తుంది అంటాడు. ఇది మొదటిది. రెండవది 15వ అధ్యాయంలో